జుమ్లీ నేల మీద పరిచిన చాప మీద నిటారుగా పడుకుంది. మళ్ళీ అదే తంతు కొనసాగింది. పాలెండ్లపైన పొట్ట క్రింద భాగాన చేతులతో వైద్యుడు పరీక్షించాడు. అంతా అయిన తర్వాత వైద్యుడు గాఢంగా నిట్టూర్చాడు. తర్వాత ఆమెను అడిగాడు, ఎన్ని నెలలైంది? 3 నెలలు. ఎన్నోసారిది? 7సారి. వైద్యుల స్వామి, నీ కాళ్ళు పట్టుకుంటాను. కనీసం ఈసారైనా మంచి గుణమైన మందివ్వండి. ఈసారైనా జీవంతో ఉన్న శిశువుకు జన్మనిచ్చేటట్లు చూడండి. అదింక జరగదు తల్లి. నీ శరీరం లోపలి నరాలన్నీ సడలిపోయాయి, బలహీనమయ్యాయి. గర్భాన్ని మోయటానికి కావలసిన గట్టిదనం ఇప్పుడు వాటికి లేదు. కాబట్టి నువ్వెప్పటికీ సజీవంగా ఉన్న సంతానానికి జన్మనివ్వలేవు. తర్వాత వైద్యులు డేరాల నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న రోగుల మధ్య నిలబడ్డాడు. జుమ్లీ పిచ్చిదానిలా కేకలు వేయసాగింది. నీ మూలికలు, మందులు అన్నీ నకిలీవి. అంతా మోసం, వ్యర్థం. అందులో గొడవిచ్చేదేదీ లేదు. అంతా గడ్డి, మట్టితో సమానం. అంతా బూడిద. నువ్వు మహా మోసకారివి, గజ దొంగవి. అమాయక ప్రజల్ని మోసగించి డబ్బు సంపాదిస్తున్నావు. అమ్మాయి, నోరు ముయ్. ఇంకో మాట కూడా మాట్లాడకు. ఎందుకు నోరు మూసుకోవాలి? నీ మందులు తిన్నందువల్లే నా గర్భంలో రూపుదాల్చిన 5 పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరు కూడా సజీవంగా పుట్టలేకపోయారు. ఇంకా నువ్వు నోరు ముయ్యమని? నీ సంతానం ఎలా జీవిస్తుంది? నీ మొగుడు నీ గర్భంలో పెరుగుతున్న జీవిని నాశనం చేయటానికి, గర్భస్రావానికి ఔషధాలు తీసుకువెళుతూ వచ్చాడు. గర్భం నిలవటానికి, శిశువు సజీవంగా పుట్టడానికి కావలసిన శక్తినిచ్చే ఔషధం అతనెప్పుడు కొనలేదు. నీకు నమ్మకం లేకపోతే వాడినే అడుగు. వైద్యుని మాటలు విని జుమ్లీ కొయ్యబారిపోయింది. ఆమెకు నోట మాట రాలేదు. తేరుకోగానే బెతాన్ కోసం 4 దిక్కులా వెతకసాగింది. అక్కడ కూర్చున్న రోగులంతా ఆమె పట్ల జాలిపడ్డారు. వారి చూపుల నుంచి తప్పించుకోవటానికి ఆమె అక్కడి నుంచి బయటపడి కొండల్లోని అడవి వైపు దారి తీసింది. అక్కడ మోదుగు చెట్ల దట్టమైన అడవుల్లో చీకట్లు క్రమ్ముకున్నాయి. విషాదకరమైన కథ వినటానికి రేపు తప్పకుండా